జమిలీ ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఈ ఎన్నికల బిల్లు, దీనికి సంబంధించిన రామనాథ్ కోవింద్ కమిటీకి సంబంధించి ఇచ్చిన కమిటీ నివేదికని కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఆ బిల్లుని ఇప్పుడు పార్లమెంట్లో ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే ప్రవేశపెడతారని చెప్పి వార్తలు వచ్చినాయి. అయితే లిస్టులో పెట్టి కూడా దాన్ని ఉపసంహరించుకున్నట్టు తెలుస్తుంది. లేదా తర్వాత పార్లమెంట్ సమావేశాలను పొడిగించి కూడా పెట్టవచ్చు. అయితే ఎందుకు పెట్టలేదు అని చెప్పేసి ఒక పక్కన కొన్ని సందేహాలు కొంతమంది వ్యక్తం చేస్తుండగా, జమిలీ ఎన్నికలు వస్తాయి త్వరలో, అసలు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ముందుగానే రద్దయిపోయి వెంటనే ఎన్నికలు వస్తాయి జమిలీ వల్ల, కొన్ని సర్దుబాట్ల వల్ల, కనుక మీరందరూ సిద్ధంగా ఉండండి అని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రచారం చేసింది. ఇది కేవలం వాళ్ళ శ్రేణులను ఉత్సాహపరచడానికి చెప్పిన ప్రచారమే తప్ప జమిలీ ఎన్నికలు అంత త్వరగా వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే జమిలీ ఎన్నికలు రావాలంటే మహిళా రిజర్వేషన్కి సంబంధించిన బిల్లు ఆమోదం పొందింది కనుక లోక్సభలో దాదాపు 800 సీట్లు తయారవుతాయి. మహిళా రిజర్వేషన్ 30%తో కలుపుకుంటే ఆ సీట్లను కూడా డిసైడ్ చేయడానికి దేశవ్యాప్తంగా డీలిమిటేషన్ ప్రాసెస్ జరగాలి. ఈ డీలిమిటేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయినాక ఆ 800 సీట్లకి అప్పుడు జమిలీ ఎన్నికలు జరగాలి. ఇక్కడ ఈ జమిలీ బిల్లు పాస్ అవడానికి కేంద్ర ప్రభుత్వానికి లోక్సభలో అనేక రాజ్యాంగ సవరణ చేయడానికి 1/3 మెజారిటీ ఉండాలి. ఈ రెండు మొదటి 1/3 మెజారిటీ లేపడం ఒక చిక్కు అయితే దేశవ్యాప్తంగా డీలిమిటేషన్ జరగడానికి సమయం తీసుకుంటుంది. కనుక 2029లో మాత్రమే జమిలీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. ఈలోపు దానికి సంబంధించి చర్చ పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా జరుగుతుంది తప్ప హఠాత్తుగా ఎన్నికలు రావడం, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాలు రద్దు అవడం మాత్రం ఏమాత్రం జరగదు. అయితే జమిలీ ఎన్నికల మీద చాలా పట్టుదలగా ఉన్న మోడీ ఎందుకు ఈ సమావేశాల్లో జమిలీ ఎన్నికల బిల్లు పెట్టలేదని చెప్పేసి కొంతమంది పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. అయితే మోడీ ప్రతిపక్షాలు లేవనెత్తిన కొన్ని అంశాలని కౌంటర్ చేయడానికి కొన్ని బిల్లులను ఆయన వాడుతూ ఉంటాడు. గతంలో కూడా ఇండియా కూటమి యొక్క సమావేశం బొంబాయిలో జరుగుతూ ఉంటే హఠాత్తుగా పార్లమెంటు సమావేశాలను కాల్ఫర్ చేసి పిలిచి ఏవేవో బిల్లులు పెడుతున్నట్టు ఒక బిల్డప్ ఇచ్చేసి చివరికి హఠాత్తుగా ఒక మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టాడు. ఆ బిల్లు కూడా వెంటనే పాస్ అయినప్పటికీ, అందరికీ ఆమోదయోగ్యమైన బిల్లు పాస్ అయినప్పటికీ కూడా అది వెంటనే అమల్లోకి వచ్చేది కాదు. ఇలా కొన్ని నాటకీయ ఎత్తుగడల్ని మోడీ అనుసరిస్తుంటాడు కనుక జమిలీ ఎన్నికల బిల్లును కూడా ఏదైనా ప్రతిపక్షాలు ఒక తనకి ఇబ్బందికరమైన అంశాన్ని దాన్ని లేవనెత్తినప్పుడు దాన్ని కౌంటర్గా దీన్ని వాడటానికి ప్రస్తుతానికి ఆపినట్టు కొంతమంది పరిశీలకులు చెప్తా ఉన్నారు. అయితే ఏతావాత ఈ పార్లమెంటు సమావేశాల్లో జమిలీ ఎన్నికలకు సంబంధించిన బిల్లు రావడానికి అవకాశం తక్కువేనంటున్నారు.